దేవరే. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఇలా మన వీడియో ఏంటి అంటే నా యూట్యూబ్ జర్నీ మొత్తం, అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఎందుకు ఆపేసిన, ఎందుకంతా ఏమేదని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ ద టైం మా రూమ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను అన్నట్టు ఈరోజు. సో రెండు కలిపి నీట్గా ఒకటే వీడియోలో చెప్పేస్తా. మీరు చూసి ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన దగ్గర మైక్ అయితే లేదు, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మా రూమ్ మొత్తం చూపెడతా. ఇది వచ్చేసి చిన్న హాలు. ఈ హాల్లో పెద్ద ఏం లేదు, ఒక్క ఫ్యాన్ మాత్రమే డస్ట్ పట్టిపోయింది. ఫ్యాన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక ఈ చుట్టుపక్కల ఈ హాల్లో చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు కాబట్టి ఇది సింపుల్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ డస్ట్ ఉంటుంది జర, అది క్లీన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఇది పెద్ద టాస్క్ మనకు. ఈ బౌల్ మొత్తం దోమాలి, ఇవి దోమాలి, ఈ కింద క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇగో ఇవి మొత్తం దుమ్ము పట్టిపోయినాయి. ఇగో కంప్లీట్ మొత్తం దుమ్ము పట్టినాయి, ఇది క్లీన్ చేసుకోవాలి. ఇక పైన అంటే మరి మనం ఒక్కలమే ఉన్నాం కాబట్టి ట్రై చేద్దాం, అయితే అవుతుంది, లేకుంటే లైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన బెడ్రూమ్. ఇది కూడా సేమ్, ఫ్యాన్ అంగడి అయిపోయింది, ఈ కింద కొంచెం కచ్చ అయిపోయింది. ఇక మళ్ళీ సజ్జ మీద జర కష్టమే, చెప్పినా కదా ఒక్కనే ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది కూడా తక్కువనే, పెద్ద రిస్క్ ఏం లేదు కానీ రిస్కే. ఇక ఈడ కొంచెం ఈరోజు మనకు హెల్ప్ చేసే మన మిత్రులు ఇవే అన్నట్టు. సో చివరిగా మనం క్లీన్ చేయాల్సింది ఏంటి అంటే వాష్రూమ్. అవును, ఇక సేమ్ ద టైం దాన్ని చేసినప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. సో మరి ఇక మొదలెడదామా? సో గాయ్స్, ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టే. మాస్క్ తీద్దామా? మ్యాక్సిమం కొంచెం నీట్గా చేసినాం. ఇంకొక 30% అయింది, ఇంకా 70% ఉంది. సో ఇలా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా, ఎప్పుడు స్టార్ట్ చేసినాం కదా. సో నేను స్టార్ట్ చేసింది 17-18 పీరియడ్లో స్టార్ట్ చేసిన. నా గురువు వచ్చేసి GLM గుంపుల లింగమూర్తి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం వాడే. అసలు నాకు ఫోన్లో యూట్యూబ్ అనేది ఉంటుందని కూడా తెలియదు, వాడు చెప్పేంత వరకు. సో ఇప్పుడు ఏంది కథ అంటే కొంచెం క్లీన్ చేసుకుంటూ మాట్లాడాను. సో గాయస్, దులపడం మొత్తం అయిపోయింది. ఇక కింద ఫ్లోర్ మొత్తం నీట్గా ఊడ్చేసి కడిగితే అయిపోతుంది. మీకు చెప్తా అని చెప్పలే కదా. మ్యాటర్ ఏంటంటే నేను స్టార్టింగ్లో ఎమోషనల్ వీడియోస్ చేసేది. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఉంది కదా, ఇదే ఛానల్లో ఎమోషనల్ వీడియోస్ చేసేది, షార్ట్స్. సో దానివల్ల నాకు 170K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 100K ఏమో వచ్చారు. నేను 70K తర్వాత తెప్పించుకున్నా. 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు కొన్ని కారణాల వల్ల. ఆ పిల్లగాడు నాకు హ్యాండ్ ఇచ్చిండు, నేను ఇక వీడియోస్ చేయలేదు. ఇక అప్పుడే డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. ఇక డైలీ వ్లాగ్స్ స్టార్టింగ్లో మంచి రీచ్ ఉండే నాకు. మ్యాక్సిమం 50K 100K ప్రతి వ్లాగ్ పోయేది. తర్వాత నేను జర వ్లాగ్స్ ఆపేయడం కొంచెం కుదరలేదు. నేను అంతకుముందు అప్రెంటిస్ చేసినప్పుడు కానీ అక్కడక్కడ కొంచెం టైం సెట్ కాక ఇక యూట్యూబ్ను జర పట్టించుకోలే. ఈ యూట్యూబ్ని పట్టించుకున్నందుకు యూట్యూబ్ నన్ను పట్టించుకోవట్లేదు. అర్థమైంది కదా, యూట్యూబ్ నేను పట్టించుకోలే, ఇప్పుడు అది నన్ను పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం, మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచి వ్లాగ్స్ చేద్దాం. సో మీరు మున్పట్లాగే ఇక గత ఇప్పుడు 170K సబ్స్క్రైబర్స్ ఉండి కూడా దండుగా నాకు 2000 వ్యూస్ వస్తలో భయ, దేనికి చెప్పు, వ్యూస్ లేదు కదా. సో అదంతా పోనీ మీరైతే ఇప్పటి నుంచి అన్నా కొంచెం నాకు మంచిగా సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం ఎవ్రీడే అప్డేట్ ఇస్తూ ఉంటా. సో డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. నేను 1 million చూసిన రోజులు ఉన్నాయి, 0 వ్యూస్ చూసిన రోజులు ఉన్నాయి. వ్యూస్ అనేది నాట్ ఏ కౌంట్. నేను అన్ని చూసిన. నాకు ఇన్స్టాలో 50K పేజ్ ఉంది, 10K పేజ్ ఉంది, ఇలా 170K పేజ్ సబ్స్క్రైబర్స్ ఉన్న అకౌంట్ ఉంది. ఇంకో అకౌంట్లో 100K ఉండే. వ్యూస్ నాకేం కొత్త కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి బాగాలేదు, అసలు కంటెంట్ దొరకట్లేదు. నేను ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే నేను హైదరాబాద్లో 5,000కి పని చేస్తాను. నేను ప్రమోషన్ చేస్తే 5,000 వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటిది నేను ఇప్పుడు 5,000కి పని చేస్తాను.
అదేం పని అయిందని చెప్పేసి ముందు ముందు అప్డేట్స్ ఇస్తా. సో మీరైతే నా గురించి తెలుసు కదా, మనం ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూస్గా ఈ వ్లాగ్సే వస్తాయి. మీకు ఒకవేళ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ అంతకుముందు వచ్చిన వీడియోస్ ఇప్పుడు రావాలంటే కుదరదు. నేను ఇప్పుడు ఒక్కనే మిగిలిపోయినా ఎవ్రీడే నా డైలీ లైఫ్ ఇది మాత్రమే చూపెట్టాలనుకుంటున్నా. ఇదే కంటెంట్ వస్తుంది. ఇక మీరు వేరే ఎక్స్పెక్ట్ చేస్తే వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ. సో ఇంకా చెప్పేటివి ఉన్నాయి కానీ మర్చిపోతానా, ఏదైనా గుర్తొస్తే మళ్ళీ స్టార్ట్ చేసి చెప్తా. రూమ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పటి నుంచి అయితే కొంచెం వీడియోస్ మ్యాక్సిమం ట్రై చేస్తా వీక్లీ వన్స్, లేకుంటే కొంచెం ఎర్లీగా లేట్ చేయకుండా కొంచెం మంచిగా ట్రై చేస్తా. మీకు ఏదైనా బ్లాగ్ కావాలనుకుంటే హైదరాబాద్లో కామెంట్ చేయండి.